హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గంజరాకు పప్పు చేయబోతున్నాను. ఈ పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కానీ ట్రై చేయండి. నేను చేసే విధంగా చేస్తే మీకు బాగా రుచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్ మేము పప్పు తీసుకొని 1 గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట. 1 అవర్ బాగా మెత్తగా నానింది. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. అట్లే వేయకండి, కొంచెం నానబెట్టుకొని వేయండి, బాగుంటుంది. ఇప్పుడు గంజరాకు తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను, ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసేసినాము. నెక్స్ట్ టమాటోస్ వేద్దాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పైన ఆకు వేస్తాం. ఫస్ట్లోనే కింద కుక్కర్లో ఆకు వేయకూడదు, ఎప్పుడు కింద పప్పు వేసినాక పైన గంజరాకు వేయాల. వేసేసినామండి. తర్వాత ఈ చింతపండు రసము, చింతపండు మొత్తం వేసేయండి. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేద్దాం. 1/2 స్పూన్ వేసేయండి పసుపు. తర్వాత ఈ గ్లాస్ మెయిన్ పప్పు తీసుకున్నాము. ఈ గ్లాస్ మెయిన్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. మళ్ళీ 1/2 గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో 1 గ్లాస్కి 1 గ్లాస్ 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాము. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెడుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉడికింది పప్పు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పప్పుని బాగా రుబ్బుకున్నాము, కలుపుకున్నాము. ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు తాలింపుకి వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నానండి ఒకటి. ఓకే, ఇప్పుడు పెట్టేసిన తర్వాతకి పెట్టేద్దాం. గిన్నె ఆయిల్ వేద్దాం. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం హీట్ అవ్వాల ఆయిల్. ఇప్పుడు మనము జీలకర్ర, ఆవాలు, వేసుకున్నాము. నేను అన్నీ కలిపి వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగలు, 2 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. రెడ్ అయ్యే వరకు వెల్లుల్లి రెబ్బలు మనం కలుపుకోవాలా. చూడండి, బాగా రెడ్ అవుతున్నాయి. తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం మనం. ఇది కానీ రెడ్ అవ్వాలా. ఎంత బాగుంది, కనిపిస్తుంది కదా. తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టుకున్నామండి, అట్లనే రెడ్ అయ్యే వరకు. ఓకే, రెడ్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. మనం పప్పు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయినట్టు. వైట్ రైస్లో ఈ పప్పు తింటే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. మీరు కానీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.